హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. మామిడికాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. పైన ఫీల్ తీసేసుకున్నాను, మొత్తం పైన తొక్క తీసేసుకున్నాను. చాకుతో తీసుకున్నాను నేను. ఇలా మొత్తం కాయలన్నీ తొక్క తీసేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత చెక్కుకోవాలి, ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా నేను బంగాళదుంప చెక్కి దాంట్లో చెక్కుతున్నాను. కొంచెం పెద్దగా వస్తున్నాయి, వాటిని కట్ చేసేసుకున్నాను. ఇలా మామిడికాయలు మొత్తం అన్నిటిని కట్ చేసుకోవాలి. మీరు పచ్చడి పెట్టుకున్నారా ఫ్రెండ్స్? పెట్టుకుంటే కామెంట్ పెట్టండి. నేను ఇదే ఫస్ట్ టైం పెట్టడం పచ్చడి. ఇలా మొత్తం కాయలన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. అంటే దీన్ని కట్ చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుందని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ ఇలా రెడీ అయినాయి. ఇంకొకటి మిగిలింది, అది కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇలాగే ఇవన్నీ ఎండబెట్టుకోవాలి. ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. ఇలా చున్నీ మీద వేసుకుని ఎండబెట్టుకున్నాను. అంటే మార్నింగ్ వేస్తే ఈవినింగ్కి సరిపోతుంది. ఇలా ఈవినింగ్ మళ్ళీ తీస్తాను వీడియో. తర్వాత ఈవినింగ్ అయింది. పెనం పెట్టుకుని కప్పు మెంతులు వేసుకున్నాను. వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ మెంతులు వేసి చేస్తున్నాను. ఇలా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఒక తవ్వ తీసుకున్నాను. ఎండిన మామిడికాయ ముక్కలు కొలుచుకుంటున్నాను. ఇలాగ ఎన్ని నాకు తవ్వతో 8 తవ్వలు అవినేవి. ఇలా 1 2 3 4 5 6 7 8 ముక్కలు, 8 తవ్వలు అయినవి మామిడికాయలు. తర్వాత చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొని మెత్తగా కాకపోతే మళ్ళీ పొడి చేసుకున్నాను. ఇంకొకసారి మెంతి పొడి రెడీ. తర్వాత కారం, అంటే 8 కప్పులకి 2 కప్పులకి కారం పట్టింది. ముందు కప్పు వేసుకున్నాను, వీడియో డిలీట్ అయిపోయింది అది. తర్వాత రెండో తవ్వ ఇలా వేసేసుకున్నాను. అంటే పచ్చడి కారం అంటారు కదా, ఆ కారం వేసుకున్నాను. తర్వాత ఉప్పు, అంటే తలకొట్టేసుకున్నాను, చూసుకుని వేసుకుందామని. ఉప్పు కూడా ఇలా వేసేసుకున్నాను. ఈలోపు తర్వాత నూనె 2 తవ్వలు వేరుశనగ నూనె వేసుకున్నాను నేను. వేసుకుని వేడి చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటాను. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలాగ తొక్క తీసేసుకోవాలి పైన. ఇలాగ అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో ఈ వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలన్నీ ఈ పచ్చట్లో వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మామిడికాయ పచ్చడి. ఊరి కోలితే టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ. తర్వాత మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇదే ప్లేస్లో ఆవు పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ మెంతి పొడితోనే చేస్తున్నాను. తర్వాత విడిగా కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా కొన్ని మెంతులు కూడా వేసుకుని తర్వాత వేడి చేసి చల్లారబెట్టిన నూనె
తీసుకుని ముందుగా ఈ పచ్చడి అంతా ఈ కారం ఇవన్నీ పట్టేలాగా ముక్కలకి ఒకసారి ముందుగా ఇవి కలిపేసుకోవాలి. అంటే తక్కువ కాబట్టి నేను డైరెక్ట్గా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలాగవుతుంది. తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. నూనె ఎంత వేసినా మామిక పచ్చడి పీల్చేస్తుంది. మనం కొలత ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాను. తర్వాత ఒక డబ్బా తీసుకుని ఆయిల్ కింద అడుగున ఆయిల్ వేసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చడి మొత్తం ఆ డబ్బాలో వేసేసుకున్నాను. డబ్బా కన్నా జాడి ఉంటే బాగుంటుంది. నాకు లేక ఈ డబ్బాలో వేసేసుకున్నాను. ఇలా మొత్తం పచ్చడి అంతా డబ్బాలో వేసేసుకుని బాగా కిందకి సమానంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా లోపలికి పట్టేలా కలుపు. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని సమానంగా పరుచుకోవాలి. అంతే. తర్వాత 3 days పోయాక చూడాలి. ఇలా మూత పెట్టి 3 రోజులు పోయిన తర్వాత చూద్దాం. తర్వాత 3 రోజులకి పచ్చడి ఇలా అవుతుంది. మొత్తం నూనె అంతా పీల్చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఈ ప్లేట్లో మొత్తం ఈ పళ్ళుల్లో మొత్తం పచ్చడి అంతా వేసేసుకుని పచ్చడి మొత్తం ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఎవరైనా పెట్టుకున్నారా ఫ్రెండ్స్? పెట్టుకుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా పచ్చడి మొత్తం ప్లేట్లో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. ఉప్పు కూడా టేస్ట్ చూసి చెక్ చేసుకోవాలి. చాలా పోతే ఇదే ప్లేస్లో వేసుకోవాలి. నాకు సరిపోయింది. బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ పడుతుంది. నూనె వేడి చేసిన నూనె, వేడి శనగ నూనె వేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. ఓన్లీ మెంతిపిండి వేసుకోవడం వల్ల ఎవరైనా వేసుకోవచ్చు పచ్చడి. అంతే, రెడీ. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. డబ్బా కన్నా సీసా కానీ అదేంటి జాడి కానీ వేసుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. నేను తర్వాత షిఫ్ట్ చేద్దామని ఫస్ట్ డబ్బాలో వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పచ్చడి మొత్తం డబ్బాలో వేసుకుని ఇలా సమానంగా నొక్కున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. పైన వేసుకుని పక్కన పెట్టుకున్నాను. అంతే. తర్వాత ఈ పచ్చడిలో కొంచెం రైస్ వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది కూడా. మా పిల్లలకు కూడా పెట్టాను. బాగుందంట. నేను కూడా చూశాను. బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయి